వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్నాళ్ళ నుంచి అడ్డగోలుతనంగా పిల్లి పాలు తాగుతుంది. మేము ఎట్లాగైనా పెట్టవచ్చు అనుకున్నారు. అందులో ముఖ్యంగా 2024 సోషల్ మీడియాలో ఒక వింత పోకడ తెరపైకి తెచ్చారు. ఏంటయ్యా అంటే వాళ్ళేమో అసలు ఒరిజినల్ క్యాస్ట్ ఏంటనేది పక్కన పెట్టేస్తారు. వెనక తోక చౌదరీస్ అనో లేకపోతే నాయుడు అనో ఏదో తగిలించుకునేది వాళ్ళు ఏ ట్యాగ్ అయితే తగిలించుకుంటారు. ఇప్పుడు చౌదరి అని తగిలించుకున్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తిట్టడం ఉండటం, అతను రెచ్చగొట్టడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం, ఇట్లాగా వాళ్ళు నాయుడు అని పెట్టుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇన్సల్ట్ చేయటం, ఇలాంటివన్నీ ఒక ట్రిక్ నడుపుతున్నారు. ఇది కూడా కాకుండా కొంతమంది చౌదరీస్ పేరుతోటి జగన్ అభిమానులాగా క్రియేట్ అయ్యి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో తాజాగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఈరోజు శాసనసభలో ఒక విషయం ప్రస్తావించారు. ఒకసారి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూసిన తర్వాత దాని మీద మనం చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు, చిరంజీవి అతను బ్రాకెట్ లో చిరంజీవి ఉంటది, కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి, కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు, అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటది, అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈ రోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ అధ్యక్ష, దాని గురించి వస్తున్నాను అధ్యక్ష ఈ రోజు క్లారిటీ ఇద్దాం. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో చూసారు కదా, ఇందులో చాలా వరకు వాస్తవ విషయాలు. ఈ చలపతి చౌదరి అనేవాడు జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్ అంట. ఈ హార్డ్ కోర్ ఫ్యాను మొత్తం మీద చాలా పోస్టులు పెట్టాడు. ఏదో ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం వెళ్తే ఎమ్మెల్యే గారు ₹1,00,000 అడిగాను, ఏ ఎమ్మెల్యే అడిగాడు అది మాత్రం చెప్పడు. వాస్తవమే, ఇలా పోస్టులు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ వస్తుంది. అందులో ఇప్పుడు వీడు ఒక పోస్టు పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? సీఎం టు పచ్చ కార్యకర్తకు నేను చౌదరిని కాదు రెడ్డి అని ప్రూవ్ చేసే దమ్ముందా? చేసిన వాడు ఎవడైనా సరే మగాడని ఒప్పుకుంటా, టీడీపీ పార్టీ ఫేక్ పార్టీ కాదు అని ఒప్పుకుంటా అని పెట్టాడు. అసలు ఇది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నాకేమి మీ నాన్నకేం డౌట్ రాలా, ఇది నాకు పుట్టాడా లేదని డౌట్ ఏం రాలా, కాబట్టి ప్రూవ్ చేయమని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చౌదరీస్ అనుకో, ఇప్పుడు ఏం చెప్పాలంటే హోమ్ మినిస్టర్ గారికి, అమ్మ వంగలపూడి అనిత గారు, ఇదిగో పలానా చలపతి చౌదరి నా పేరు, మా నాన్న పేరు పుల్లారావు చౌదరి, లేకపోతే మా అమ్మ పేరు ఏదో ఒకటి వెంకాయమ్మ చౌదరి, లేకపోతే ఇదిగో మాది పలానూరు పలానా చోట. ఎందుకంటే ప్రతి వాడికి ఆధార్ కార్డు ఇస్తాడు కదా, ఐడి కార్డు ఇస్తాడు కదా, ఐడి కార్డు పెడితే చాలు. ఇప్పుడు మీ నాన్నకు డౌట్ వచ్చిందనుకో, అరే నేను ఇదేందిరా నేను రెడ్డిని మా వాడు కమ్మ చౌదరీస్ అని పెట్టుకున్నాడు, నిజంగా ఇడు చౌదరీస్ అన్నాడు, నా డిఎన్ఏ లేదా, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని మీ నాన్నకు డౌట్ వస్తే అప్పుడు నేను తీసుకెళ్ళిపోయి డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఓహో వీడికి కావునా కాదా అనేది డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఇక్కడ ఎవరు డిఎన్ఏ టెస్టులు చేయాల్సిన పని లేదమ్మా. చలపతి చౌదరి, నువ్వు చౌదరి బిడ్డవే అయితే నీ ఐడి కార్డు పెట్టావు అనుకో, ఏం భయమేమి? ఎందుకు దొంగతనంగా ఫోటో పెట్టావు? నిజంగా ఒరిజినల్ నీ ఫోటోనే కదా, మీ నాయన ఫోటో, మీ నాన్న చౌదరే కదా, మీ అమ్మ చౌదరే కదా. లేదు ఒకవేళ మదర్ అదర్ క్యాస్ట్ అయినా మన దేశంలో పితృ స్వాజిత దేశం కాబట్టి మీ నాన్న ఇత్తనం కమ్మోడు అయితే నీకు కూడా ఆటోమేటిక్గా కమ్మోడు అయిపోతావు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, పెట్టొచ్చు. సో ఒకవేళ మీ మదర్ ఏదైనా అదర్ క్యాస్ట్ అయినా కూడా మీ నాన్న బేస్ చేసుకొని ఇదిగో పలానా వ్యక్తి, మా నాన్న పేరు సుబ్బారాయుడు చౌదరి అని చెప్పేసి నా పేరు చలపతి చౌదరి సన్ ఆఫ్ అని ఒక ఆధార్ కార్డు రిలీజ్ చేయి. ఆంధ్రప్రదేశ్లోనూ నీకు ఆధార్ కార్డు రిలీజ్ చేయలేదా? ఒకవేళ నువ్వు ఎక్కడన్నా యూఎస్ఏలో ఉన్నావు అనుకో, ఎక్కడి నుంచో దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడోడు కాదంట వీడు, ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ యూకే సోషల్ మీడియా అంట. యూకే అంటే ఇంకా అక్కడ వాడున్నాడు కదా చింతా ప్రదీప్, ఆ రెడ్డికి ఇవ్వకుండా నీకెందుకు ఇచ్చారా? ఆ రెడ్డి అయితే ఓపెన్గా పెట్టుకున్నాడు, నువ్వు పెట్టుకోవడానికి జీలో దమ్ము లేదు. అప్పుడు ఏం చేస్తావు అంటే మీ నాన్న ఆధార్ కార్డు పెట్టావు అనుకో సోషల్ మీడియాలో, అందరికి అర్థమైపోయింది, ఓహో
కాదురా వీడు రెడ్డి డిఎన్ఏ కాదు కమ్మ డిఎన్ఏను అనేది అర్థమైపోయింది. ఒకవేళ మీ నాన్నది రెడ్డి ఉందనుకో, అప్పుడు మీ నాన్న కొంచెం సంకోచించాలి. దానికి ఎందుకు బాధపడతావు? మేము ప్రూవ్ చేయటం ఏంద్రా తిక్కలోడ, నువ్వు ప్రూవ్ చేసుకోవాలిరా బాబు. నువ్వు కమ్మోడు పిల్లడు అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మీ నాన్నకు డౌట్ వస్తే మీ నాన్న కోర్టుకి వేసాడు అనుకో, కోర్టు ప్రూవ్ చేసిద్ది. వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, వీటిలో రెడ్డి గారి డిఎన్ఏ ఉన్నాయా కమ్మోడు డిఎన్ఏ ఉన్నాయా అని కోర్టు అప్పుడు డిఎన్ఏ పరీక్షకి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా కోర్టులో కూడా సరే ఇత్తనం ఎవరిదైనా కానీ నీ పేరు వారసత్వంగా తీసుకున్నారు కాబట్టి ఆస్తిలో వాటా అయ్యాలని కోర్టులో కూడా కొన్ని రూల్స్ మార్చారు. సరే ఏది ఏమైనా మేము దాని గురించి కూడా మాట్లాడట్లా. నువ్వు నిజంగా కానీ చౌదరీస్ బిడ్డవి అయితే నువ్వు నీకున్నటువంటి ఐడి ప్రూఫ్స్ పెట్టి ఇదిగో నా పేరు ఇది నాది ఇది పెట్టే దమ్ముంటే పెట్టు. ఏం భయం లేదా? భయపడుతున్నావా? ఎక్కడో యూకేలో ఉన్నావు కదా, ఇప్పుడు పంచి ప్రభాకర్ ఉన్నాడు, వాడు రెడ్డి, చింతా ప్రదీప్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ముఖ్యమైనటువంటి పేర్లు పెట్టారు. అందులో హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు వాటిలో ఇంకొక ముఖ్యమైన వాళ్ళు ఎవరై అంటే చిరంజీవి, కర్ణం ఎన్టీఆర్. వీడైతే బ్లాక్ చేసి పడేశాడు, ఐడి మొత్తం దెబ్బకే లేపేశాడు. ఎందుకు భయపడ్డాడో మరి ఏ కారణం నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఐడిని మాత్రం సస్పెన్షన్లో పెట్టి పడేశాడు. ఎందుకంటే వాస్తవాలు బయటపడుతున్నాయి, నిజాలు బయటపడుతున్నాయి. ఇట్లాంటి ఫేక్ గాలు పెట్టుకునే వాళ్ళంతా కూడా వీడి పేరు సప్తగిరి రెడ్డి అంట. మరి ఎట్లాగా పోలీసులకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, వాటిని హ్యాక్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఈజీగానే దొరికిపోతారు. ఇక చలపతి చౌదరి, ముఖేష్ రెడ్డి, వీడు కొమ్మదీసి సినిమాలలో వస్తాడు కదా వాడేమో. నా పేరు ముఖేష్, 2 ఏళ్ళుగా వైసీపీ పోస్టులు చూసి ప్రభావితమై వైసీపీకి నేను పనిచేశాను. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం సంకనాగిపోయింది, నా జీవితం కూడా నాశనం అయిపోయింది. దయచేసి నేను 5 రూపాయల పేటీఎం కోసం పనిచేసి రాష్ట్రాన్ని నాకు ఇచ్చిన ముఖేష్ రెడ్డి గారిని దయచేసి నాకెవరు సపోర్ట్ చేయొద్దు అని తొందరలో యాడ్లు ఇస్తాడేమో వీడు మన చలపతి చౌదరి. ఇక ఆంధ్ర పోడ్కాస్టర్, ఈయన మామూలుగానే ఆంధ్ర పోస్ట్ క్యాస్టర్ కేసరి విజయ్ అని పెట్టుకుంటాడు. మరి ఎందుకు రెడ్డి అని పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నాడు? నాకు అర్థం కావట్లేదు. ఏమి మీ క్యాస్ట్ లేదు, మేము ఆదర్శవంతులు అనుకుంటే వదిలేశారు, వెనక రెడ్డిని వదిలేసుకున్నారా? అది కూడా కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. మీరేం ఆదర్శవంతులేం కాదు, ఆదర్శవంతులైతే వెనక రెడ్డి అని వదులుకున్నా బాగుండు. వీడైతే అసలు ఏం అనాలిసిస్ చేస్తారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కూర్చున్నా, నిల్చున్నా, పరిగెత్తినా, మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి బాగా ఒక అబద్ధాలు చెప్పటంలో మనోడిని మించినోడు ఎవరు లేదు. అసలు వీడికి మూతి మీద మీసాలు లేవు, కానీ వీడియో మాత్రం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డిని పైకి ఎక్కిస్తూ ఉంటాడు. మరి వీడికి ఎక్కించుకోవటం అలవాటు, అందువల్ల ఎక్కిస్తున్నాడు నాకు తెలియదు, కానీ భలే చెప్తాడు. అంటే చిన్న పిల్లాళ్ళు కానీ ఎలాగైతే బుద్దుగా చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ మీసాలు లేవు కాబట్టి చూడటానికి కొంచెం క్యూట్గా ఉంటాడు. అందువల్ల మనోడు చాలా తెలివిగా, ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి మేధావిగా ఎక్స్పోజ్ అవుతూ వైసీపీకి ఇప్పుడు ప్రస్తుతానికి వాడే ఒక మేధావి. ఎందుకంటే బూతులు మాట్లాడకుండా చక్కగా వీడియో చేస్తున్నటువంటి వాడు. మిగతా వాళ్ళందరూ మీకు తెలిసిన విషయం, చింతా ప్రదీప్ అయినా, ఆ టేక్ చెక్క ప్రభాకర్ రెడ్డి గారైనా ఎవడైనా కూడా ఆ వీడియోలు చేసేటప్పుడు ఖచ్చితంగా బూతులు వాడాలి. వీడు మాత్రం బూతులు వాడకుండా సబ్జెక్టు ఉన్నా లేకపోయినా పైకి కిందికి పైకి కొట్టేసి వీడియోస్ని రిలీజ్ చేయడంలో మనోడు కీలక పాత్ర పోషిస్తాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఏమీ లోపాలు లేవు, అంతా సక్రంగా జరిగింది. ప్రజలు పిచ్చోళ్ళే 11 సీట్లు ఇచ్చారు. కానీ కూటమి 15 నెలల పరిపాలనలో అన్నీ లోపాలే వీడి దృష్టిలో. ఎందుకంటే వీడి వెనక తోక మాత్రమే కట్ చేసుకున్నాడు, కానీ లోపల మాత్రం ఒరిజినల్ క్యాస్ట్ ఫీలింగ్ని అలాగే ఉంచుకున్నాడు. ఇక చౌదరి ఆన్ ఎక్స్ వెంకటరామరెడ్డి, అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏదైనా పెట్టుకుంటే ఒకవేళ వీడియోస్ని పెంచాలనుకుంటే ఆడోళ్ళ పేర్లు పెట్టుకుంటారు, తప్పులేదు. ఎవరైనా కొంతమంది ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్స్లో కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ కొద్దిగా వీడియోలు హైప్ అవ్వాలంటే ఒకవేళ రెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నాడు అనుకో, దీన్ని ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రియదర్శిని రెడ్డో లేకపోతే సుచిత్ర రెడ్డో అని కొద్దిగా అమ్మాయిల పేర్లు పెట్టుకొని డీపీలు అమ్మాయిల పిక్కులు పెట్టుకుంటారు. మీరేందిరా చౌదరీస్ పేర్లు పెట్టుకొని ఐడీలు క్రియేట్ చేసుకొని మీరు పని చేస్తున్నారు? ఏంటి మీ డిఎన్ఏలో ప్రాబ్లం ఏంటి? మీ డిఎన్ఏలో ఏమైనా లోపాలు ఉన్నాయా? మీ డిఎన్ఏ మీద ఏమన్నా మీకేమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఇట్లాగా చాలామంది ఇలాగే రన్ చేశారు. అలాగే చాలామంది పోస్టులు చేయని వాళ్ళు కొంతమంది నాయుడు పేరు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడతారు. అలాగే కమ్మ పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తిడతారు. ఎందుకంటే ఈ కూటమి కలిసి ఉంటే వాళ్ళకి ఇబ్బంది. దీనికి నాంది ఎక్కడ పలికారంటే 2014లో ఆంధ్రప్రదేశ్లో చిన్నంగా కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్మటంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో గ్రేట్ ఆంధ్ర లాంటి కొన్ని వెబ్ పేజీలు, అలాగే కొన్ని చోట్ల
తప్పుడు కథనాలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కమ్మ సామాజిక వర్గం మీద హైప్ చేసేలా వీడియోలు చేశారు. కమ్మ వాళ్ళు వీరుడు, సూర్యులు, మొనగాళ్ళు, మగోళ్ళు అలా చెప్పేసరికి అందరూ సహజంగా ఏంటంటే ఒక హైప్ వీడియో వచ్చినప్పుడు కింద కామెంట్లు ఆ సామాజిక వర్గం వాళ్ళు రియాక్ట్ అవ్వడం తప్పులేదు. ఎప్పుడైతే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారో ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో కొన్ని సామాజిక వర్గాలని రెచ్చగొడుతూ పోస్టులు పెట్టారు, కింద కామెంట్స్ పెట్టారు. అవి పెట్టించడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆలోచించిన విధానం. ఈ చివరికి తారాస్థాయికి 2019కి వచ్చేసరికి కమ్మ వాళ్ళని ఒక బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి సింహాసనం ఎక్కాడు. అప్పుడు గ్రేట్ ఆంధ్ర పత్రికలో కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రుతికేశ్వరి బలవంత మరణంలో కీలక పాత్ర చౌదరీస్ అని చెప్పి రాశాడు. తర్వాత తీరా ఇన్వెస్టిగేషన్లో ఒక బీసీలు వాళ్ళు ఉంటే ఎక్కడో చివరి మూలన క్షమించండి ఒక సామాజిక వర్గం గురించి తప్పుగా రాశాను. ముందేమో రుతికేశ్వరి హత్య కేసులో సూత్రధారులు చౌదరి అని చెప్పి పెద్ద అక్షరాలు ఫ్రంట్ అక్షరాలతో రాసేశాడు. కానీ క్షమాపణ మాత్రం ఎక్కడో మూలన చిన్న పేజీ మీద రాశాడు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అంతే. ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే అందులో చిన్న తప్పులు ఎవరైనా కమ్మవాళ్ళు ఉంటే వాళ్ళ వెనకాల చౌదరీస్ యాడ్ చేస్తుంది సాక్షి పేపర్లో. కానీ రెడ్లు ఎవరైనా పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటే వెనక తోకలు కట్ చేస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే నరసరావుపేటలో కోట అనుషాని అతి దారుణంగా చంపినవాడు రెడ్డి, కానీ వాళ్ళు ఆ పేరు రెడ్డి అనేది కట్ చేసేశారు. ఒంగోలులో ఒకసారి కారు వేరే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. అందులో కానిస్టేబుల్ రెడ్ల సామాజిక వర్గం చెందినవాడు. ఆ రెడ్డికి తోక కట్ చేశారు. కానీ అక్కడ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఆమెకు సంబంధం లేకపోయినా ఆమెకు చౌదరీస్ యాడ్ చేసి సాక్షి పేపర్లో రాశారు. అంటే ఈ వివక్షత అవసరాన్ని బట్టి కులాన్ని వాడుకోవటం, అవసరాన్ని బట్టి కులాన్ని తగిలించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ వైఎస్ఆర్సీపీ అనుకూలమైనటువంటి సాక్షి కరపత్రిక ఎప్పుడంచో ఉంది. ఈ జబ్బు అనేది వాళ్ళకు ఉంది. సో తాజాగా మరి రెడ్లు ఎందుకు కమ్మోళ్ళ మీద ఆశపడుతున్నారు, కమ్మోళ్ళుగా బతకాలని ఎందుకు ఆశపడుతున్నారు నాకు అర్థం కావట్లా. బోని రాయల్ చౌదరీస్ లాగా ఉన్నారు, చౌదరీస్ బిడ్డలు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళలాగా ఉండాలని ఒకళ్ళ మనసులో ఉన్న తాపత్రయంతో రెడ్లు అనేది త్యాగం చేసేసి, ఎందుకంటే కొంతమందికి హిందూ మతం మీద ఆకర్షణ పెరిగింది అనుకోండి, అన్య మతస్థులు ఆ మతాన్ని తుజించి హిందూ మతంలోకి వస్తారు. అట్లాగే కొంపదీసి రెడ్లకేమన్నా జగన్మోహన్ రెడ్డిని చూశాక విరక్తి పుట్టేసి చిచి ఈ రెడ్డి ఇలా పరిపాలన చేస్తున్నాడు, ఇతను కూడా మన కులం పేరు భ్రష్టు పెట్టిపోతుంది కాబట్టి చౌదరీస్గా ఉంటే బాగుంటుందేమో, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని చౌదరీస్గా ఏమైనా కన్వర్ట్ అవుతున్నారేమో, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎవరైతే చెప్పారో మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా కానీ మీరు రెడ్లు అయితే ఈరోజు ఏదైతే హోమ్ మినిస్టర్ గారు చెప్పారో మీ సోషల్ మీడియాలో మీ పోస్టులు మీ ఐడి కార్డ్స్ని పోస్ట్ చేసి మీరు నీకు చేతనైతే దమ్ముంటే ధైర్యంగా యుద్ధం చేయండి. ఇవాళ మా ఐడీస్ అన్నీ కూడా మేము డైరెక్ట్గానే పెట్టుకున్నాం, మాకేం పేర్లు ఏం ఎడిటింగ్ చేయాలా, మార్ఫింగ్ చేయాలా, మా ఫేస్బుక్ ఐడి అదే పెట్టుకున్నాం, మామూలుగా మా యూట్యూబ్ ఐడి అదే పెట్టుకున్నాం. ఎందుకు భయపడాలి? ఎందుకు తప్పేముంది? మనమేం బూతులు చేయట్లా, గంజాయి వ్యాపారాలు చేయట్లా, అమ్మాయిని స్మగ్లింగ్ చేయట్లా, ఇంకేం చేయట్లా, ఎందుకు భయపడాలి? ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసేది ఫేక్ ప్రచారం అయితే ఇలాంటి పనులు చేస్తారు, స్ట్రైట్ అయితే ఇలాంటి చేయలేరు కదా. కాబట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.